गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद 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 गोकुल नंदन गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद जय
పరమాత్ముని యొక్క పాటలను మేము నీ యొక్క ఇంటి ముందర గానం చేస్తున్నాము, భజన చేస్తున్నాము, పాటలు పాడుతున్నాము, అన్ని చేస్తూ ఉన్నా కూడా తల్లి నీకు ఆ యొక్క మా యొక్క మాటలు, ఆ స్వామి యొక్క చేసేటువంటి భజనలు, ఆ స్వామి నోటాన మేము రామానికి ఇచ్చేటువంటి యొక్క మాటలు కూడా నీకు వినపడలేవా తల్లి? ఇంకా ఎందుకయ్యా ఎందుకు నిద్రపోతున్నావు? అన్ని లోకాలను కాపాడేటువంటి యొక్క స్వామి మనము ఈరోజు స్వామి దర్శనానికి వెళ్ళాలి కనుక నీవు కూడా త్వరగా లేచొస్తే మనమందరం కూడా కలిసి ఆ యొక్క దేవాలయానికి వెళ్ళి ఆ యొక్క ధనుర్మాసం యొక్క పూజలో పాల్గొని మనమందరం కూడా స్వామి తీర్థం తీసుకొని గోదాదేవి మానవుల కోసమే రచించినటువంటి యొక్క తిరుప్పావు యొక్క విని మనం కూడా స్వామి యొక్క తీర్థం ప్రసాదం తీసుకుంటే మనకు కూడా అన్ని పాపాలు తొలగి మళ్ళా జన్మ లేకుండా ఉంటుందని గోదాదేవి ఈ యొక్క వాసనలో అందరికి కూడా వివరించింది. ఈరోజు పూజాలో పరిచిన భక్తులు లక్ష్మణ్ టీచర్ గారు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, మన్సాన్ సత్యనారాయణ ఈయన అమెరికాలో ఉంటాడు. రాత్రి ఫోన్ చేసిన అయ్యగారు మా పేరు మీద పూజ అని చెప్పిండు. పూజ ఇచ్చినటువంటి వారి భక్తులకి అర్చన చేసుకుని తీర్థ ప్రసాదం తీసుకొని పోవాలి. మిగతా వాళ్ళు చెప్పారా వెళ్ళొద్దని చెప్పిన ఇంతకు అప్పుడే వెళ్తున్నారు. రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ జయ రామ జయ. నాగకండంలో వేయించేసినటువంటి శ్రీ సీతానంద స్వామి దేవాలయం చాలా పురాతనమైనటువంటి దేవాలయము. ఇక్కడ ఈ దేవాలయంలో ఈరోజు యొక్క ధనుర్మాసంలో మనకు 11వ వాసనము. మనకు ఈ రోజుతో ధనుర్మాసం 11 రోజులు కంప్లీట్ అయింది. ఇంకా 19 రోజులు ఉంటుంది. మనకు 10వ తారీఖు రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున 4 గంటలకే సుప్రభాతం ఉంటుంది. తర్వాత 5 గంటలకు ద్వాదర్శనము. అక్కడి నుంచి స్వామికి విశేష అలంకరణ. ఆ రోజు చాలా విశేషం అన్నమాట. ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఇంకా స్వామిని దర్శనం చేసుకుంటే మనం 365 రోజులు దేవాలయానికి వెళ్తే ఎలాంటి ఫలితం వస్తుందో ఆ రోజు ఇంకా మనం దేవాలయంలోకి వచ్చి స్వామిని దర్శించుకుంటే ప్రకాంత పద్ధతి. ఈరోజు యొక్క గోదాదేవి ఒక గోపిక ఇంటికి వెళ్ళి ఆమెను ప్రార్థిస్తుంది. ఓ తల్లి, మేము ఆ యొక్క రామనామాన్ని కీర్తిస్తున్నాము, రాముని పాటలు పాడుతున్నాము, అందరు కూడా భజనలు చేస్తున్నారు. అటువంటి ఒక శబ్దంని కూడా వినిపిస్తలే తల్లి. ఆవులు ఆ యొక్క దూడలు పాలు జిక్తున్నాయి, ఆ యొక్క శబ్దం కూడా వస్తుంది. అటువంటి శబ్దం కూడా వినిపిస్తలేదు ఆ తల్లి. తర్వాత దేవాలయంలో గంటలు కొడుతున్నారు, అటువంటి శబ్దం కూడా వినలేదు. ఇంకా నువ్వు మొత్తం పోతే ఎట్లా తల్లి? నువ్వే కదా నిన్న వచ్చి అందరం కలిసి మనం ఈ యొక్క తిరుప్పావు యొక్క పాశ్రాల్లో పాల్గొని ఆ గోదాదేవిని మనసారా కీర్తిస్తామని చెప్పినావు. నువ్వు నిద్ర లేచి మాతో కలిపి ఇంకా వస్తే అందరం కలిసి ఆ వైకుంఠనాథం యొక్క పాదపద్మల చెంతకు చేరితే మళ్ళీ మనకు జన్మ లేకుండా ఉంటుందని గోదాదేవి ఈ యొక్క పాశ్రంలో ఈ యొక్క విషయాన్ని మనకు అందరికీ కూడా తెలియజేసినటువంటిదైంది.